Dear students, probability quiz number 3 answers with explanation చూద్దాం. First bit, the probability of event equal to 0 is called unsure event, sure event, impossible event, independent event. The probability of an event that cannot be happened, which is impossible, is equal to 0. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అయిందంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అయ్యేటప్పుడు అది షూర్ ఈవెంట్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఆప్షన్ సి. ఓకే. సెకండ్ బిట్, ద ప్రాబబిలిటీ దట్ కెనాట్ ఎగ్జిస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రాబబిలిటీ వాల్యూ ఎగ్జిస్ట్ కాని వాల్యూ ఏది అడిగాడు. ప్రాబబిలిటీ అనేది ఆల్వేజ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1. ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆల్వేజ్ 0కి 1కి మధ్యలో ఉంటుంది, ఇన్ బిట్వీన్ 0 and 1, అండ్ ఆల్సో ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో ఈక్వల్ టు 1. It cannot never negative. So 2/3 means 0.6 approximately, minus 1.5. 15% means 15/100, that equal to 0.15. 0.7. 2/3 value, 15% value, 0.7 value, ఈ 3 వాల్యూస్ కూడా 0కి 1కి మధ్యలో ఉంటాయి. బట్ మైనస్ 1.5 మాత్రం నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ప్రాబబిలిటీ అనేది ఇట్ కెనాట్ బి నెగిటివ్. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి. నెక్స్ట్ బిట్, ఇఫ్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.07, దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ? Probability of E plus probability of E bar equal to 1. ఆల్వేజ్ ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ యొక్క సమ్ అనేది ఆల్వేజ్ 1 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వాల్యూ 0.07 ఇచ్చాడు కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అడిగాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ఇలా మనం చేస్తే మన ఆన్సర్ వస్తుంది 1 మైనస్ 0.07, that equals to 0.93. So our option is A. Fourth bit, a bag has 3 red balls, 5 green balls. If we take a ball from the bag, then what is the probability of getting red balls only? మనం ఇక్కడ గెటింగ్ రెడ్ బాల్స్ ఓన్లీ అనే ఈవెంట్ని అనుకుంటే దాని ప్రాబబిలిటీ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ గెటింగ్ రెడ్ బాల్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఏంటంటే 3 + 5 8. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3/8, ఆప్షన్ సి 3/8 ఇక్కడ. Fifth, a bag has 5 white marbles, 8 red marbles, and 4 purple marbles. If we take a marble randomly, ఒక మార్బుల్ని ర్యాండమ్గా మనం తీస్తే, then what is the probability of not getting purple marble? పర్పుల్ మార్బుల్ రాకపోవటానికి ప్రాబబిలిటీ అడిగాడు. దీనికోసం ముందుగా పర్పుల్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ ముందుగా అడదాం. పర్పుల్ మార్బుల్ రావడానికి గల ప్రాబబిలిటీ కావాలి కదా. ఈ ఈవెంట్ ఈ అనుకుంటే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు, అంటే పర్పుల్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. పర్పుల్ మార్బుల్స్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4/, టోటల్ అవుట్కమ్స్ 5 + 8 + 4 17. ఇది పర్పుల్ మార్బుల్ రావటానికి ప్రాబబిలిటీ. బట్
మనకి రాకపోవడానికి ప్రాబిలిటీ, నాట్ గెటింగ్ పర్పుల్ మార్బుల్ అన్నాడు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కావాలి. 1 - 4/17 ఎందుకంటే సమ్ ఆల్వేస్ 1 కాబట్టి 1లో నుంచి రావడానికి టు గెట్ పర్పుల్ మార్బుల్ ప్రాబిలిటీ 4/17 కదా. 1 - 4/17 దట్ ఈక్వల్ టు 13/17. దీన్ని డెసిమల్ ఫామ్లో మారిస్తే 0.77. సో అవర్ ఆన్సర్ ఈజ్ D. 7th bit. A dice is thrown in the air. The probability of getting odd number is. ఒక డైస్ ని రోల్ చేస్తే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 2 3 4 5 6 ఇవి మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇందులో మనకి ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అన్నాడు. ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఏమవుతుందంటే ఇందులో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఈ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 3/6 దట్ మీన్స్ 1/2. సో అవర్ ఆప్షన్ ఈజ్ A. 8th bit. If we throw 2 coins in the air, 2 coins ని మనం టాస్ చేసేటప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ both are heads, head and tail, tail and head, both are tails. ఇలా మనకి 4 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. సో డినామినేటర్లో 4 వేస్తాం. టు గెటింగ్ బోత్ టైల్స్, 2 టైల్స్ రావడానికి ప్రాబిలిటీ, 2 టైల్స్ రావడం అనేది ఒకే ఒక పాసిబిలిటీ ఉంది కాబట్టి 1/4. సో అవర్ ఆప్షన్ ఈజ్ B. 9th bit. If 2 dice are thrown in the air, the probability of getting sum as 3. 2 dice ని మనం రోల్ చేస్తే వాటి ఫేసెస్ పై పడిన నెంబర్స్ సమ్ 3 అవ్వాలి. అలాంటి ఈవెంట్కి ప్రాబిలిటీ అడిగాడు. మనకి ఇక్కడ యాక్చువల్గా 6 × 6 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 ఉంటాయి. సో టోటల్ అవుట్కమ్స్ 36. ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే సమ్ 3 అవ్వాలి కదా. 1, 2, 2, 1 అనే ఈ 2 పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఇవి 2. సో 2/36 దట్ ఈక్వల్స్ టు 1/18. 1/18 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 9th bit. A card is drawn from the set of 52 cards. ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి కదమ్మా, అందులో నుంచి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ కార్డ్స్ 52. క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 52 కార్డ్స్లో 4 ఉంటాయి. 4 క్వీన్స్. 4/52 దట్ ఈక్వల్స్ టు 1/13. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1/13, ఆప్షన్ B. లాస్ట్ బిట్. A fish tank has 5 male fish, 8 female fish. The probability of fish taken out is a male fish. ఒక ఫిష్ ట్యాంక్లో 5 మేల్ ఫిష్, 8 ఫిమేల్ ఫిషెస్ ఉన్నాయి. మనం తీసిన ఫిష్ మేల్ ఫిష్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగాడు. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ ఫిషెస్ 5 + 8 13. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ మేల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, 5. 5/13. 5/13 ఈజ్ అవర్ ఆన్సర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ B. ఓకే, వెరీ గుడ్. చాలా మంది రెస్పాండ్ అయ్యారు.